అమ్మ, గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు అందరూ? ఏదైనా ఇంట్లో కలవరమ్మా, గలిబిల, ఏదైనా బాధ, వేదన, ఏమీ భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. సీజన్ వలన అనేకమైన అనారోగ్యాలు, బాధలు, ఎవరిని చూసినా ఏదో ఒక బాధ చెప్తున్నారు, ఎవరిని చూసినా ఏదో ఒక అనారోగ్యం చెప్తున్నారు. అయినా బాధపడకండి. వాక్యం వినటానికి వేగిరపడుతూ ఉదయకాలంన దేవుడు నాతో ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నా మీ అందరికీ ఈ ఉదయకాలంన ప్రభు మీ ఇళ్లలోకి వచ్చి, మీ గృహాల్లోకి వచ్చి, మీకు ఒకవేళ ఈ ఉదయం తలుపులు దేవుని కొరకు తెరిచి ఉంచిన మీ తలుపుల్లోనికి ప్రభునేసయ్య మాత్రమే, దేవుడు మాత్రమే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఏదైనా బాధపడుతుంటే తప్పకుండా కలవరపడకు. దేవుడు మీ ఇంట్లోకి వచ్చారు. ఉదయకాలం తలుపులు తెరిచి, ఎవరైతే తలుపులు తెరుస్తారో వారి దగ్గరికి నేను వస్తానని చెప్పినట్లుగా దేవుడు మీ ఇంట్లోకి వచ్చాడు. మీ బిడ్డలకు జ్ఞానం ఇచ్చాడు. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న 10th క్లాసు, ఇంటర్మీడియట్, 7th క్లాసు పిల్లలందరికీ దేవుడు జ్ఞానం ఇస్తాడు. రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు మీ బిడ్డలకు జ్ఞానం ఇచ్చిండుగా. కలవరపడకండి. ఒక మంచి వాగ్దానం, మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన సముద్ర తీరం నుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయూరను ఒకడు వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనయ్యున్నది, అది బాగుపడు బ్రతుకున్నట్లుగా నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవాలని ఆయన మిగులుగా బతిమాడుకొనెను. నిజంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనకు ఆపద వచ్చినప్పుడు, వ్యాధి, బాధ, సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళటం కాదు, ఆయనంటే అద్దరికి వస్తున్నప్పుడు, దోణి దిగి వస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన గబ్బగబ్బా వచ్చి, ఆయన ఎవరు చూడండి, అధికారి, ఒక మంచి సమాజపు అధికారి. దేవునికి స్తోత్రం. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక మంచి అధికారికి, నిజమే అలాంటి వాళ్ళకి డబ్బులు ఉంటాయి. ఎలాంటి వ్యాధైనా, ఎలాంటి రోగమైనా బాగు చేసుకోగలిగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదండి. కానీ దేవుని బిడ్డారా, ఆయన ఆసుపత్రికి వెళ్ళాడు, తిరిగాడు. కాదు, మనం చిన్నదొస్తేనే ఆసుపత్రికి వెళ్ళిపోతాం. ఆయన అన్నీ తిరిగాడు, కానీ ఆ జబ్బు ఎక్కడ కూడా నయం కావలేదు. ఆమె సావసిద్ధన, అంటే చనిపోవడానికి, మరణంతో పోరాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితాల్లో ఎన్నో పోరాటాలు కదా. అనారోగ్యం అనే పోరాటాలతో చనిపోక బ్రతుకుతా పోరాడుతుంటాం. కష్టాలనే పోరాటంలో కొట్టుకుపోతూ పోరాడుతూ ఉంటాము. తర్వాత ఇంకా ఆర్థికంలోనూ, జీవితంలో ఎన్నో. కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా చిన్న కుమార్తె సావనయ్యుంది కాబట్టి నీ వచ్చి ఆమెను బాగు చేయి. ఎలా బాగు చేయాలి? నువ్వు బాగు చేస్తే ఆమె బ్రతుకుద్ది అని చెప్తున్నాడు. యేసు ప్రభు నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే వెళ్ళి బతిమాలుకున్నాడంట, అయ్యా నీ చేతులు ఆమె మీద ఉంచు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుల చేతులు, అంటే అభిషేకించిన స్వస్థపరిచే హస్తములున్న అధికారులు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుని కార్యాలు జరుగుతాయి అంటే, ఎంత అద్భుతమైన రీతిలో దేవుని స్వస్థత వస్తుందంటే, అది కనీ వినిగి మా జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతమైన స్వస్థతలు ప్రార్థన చేసినప్పుడు అనేకులను దేవుడు ముట్టాడు. అందరికీ దేవుడు ఎవ్వరు ప్రార్థన చేసినా ఆయన ముట్టి స్వస్థపరిచేవాడు అని చెప్పంగానే వెళ్ళెను. జనసమూహంలో ఆయన వెంపడతా ఉంటే మధ్యలో కదా, వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చిందంట. అందుకే అంటారు, ఎవరైనా చూడండి స్వస్థత సభలు పెట్టారంటే చాలా మంది, మరి జనాలు ఎంతో అద్భుతంగా స్వస్థత జరుగుతుంది అంటే చాలా బాగా రోగుల్ని తీసుకొస్తారు. ఒకప్పుడు దినకరం గారు మీటింగ్స్ పెడితే మంచాల మీద నుంచి ఆ చుట్టూ కూడా రోగుల్ని తీసుకొచ్చి పడుకోబెట్టి చక్కగా అద్భుతముగా నిజంగా వారికి స్వస్థత కలుగుద్దని రోగాన్ని కారుళ్ళు, ఆటోళ్ళు పెట్టేవారు. అప్పుడు నాకు చిన్నతనమే, నేను అప్పుడు అనుకునేదాన్ని, అమ్మో ప్రభువా, ఇంతమంది రోగులు ఉన్నారా, ఇంతమందిని బాగు చేస్తాడా తండ్రి మీరు
ఈ యొక్క సేవకుని ద్వారా ఇంతమందిని బాగు చేస్తావా తండ్రి అని నేను మనసులో అంటే వాళ్ళని చూస్తూ బాధపడి ఏడ్చేదనము. ఇంతమంది రోగులు ఉన్నారా తండ్రి, నిజమే. అంతమంది రోగుల్ని చూడాలంటే ఎంత వేదన కదా. కానీ మన ప్రభువైన యేసు వెంటనే ఆమెను ముట్టెను. ఆ తర్వాత ముట్టి వెళ్ళేలోపే చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ బిడ్డను కూడా దేవుడు బ్రతికించాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటూ సిద్ధపడుతున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో జరగనిది, అసాధ్యమైనది, వ్యాధి కానీ కష్టం కానీ తప్పకుండా దేవుడు అసాధ్యమైన దాన్ని దేవుడు నీ జీవితంలో సాధ్యపరచబోతున్నాడు. అది నీకే. ప్రభు ఈరోజు నీకే మాట్లాడుతున్నారు. వ్యాధి తగ్గదనుకుంటున్నావా? తప్పకుండా తీసేస్తాడు. ఈ సమస్య నుంచి నాకు విడుదల రాదనుకుంటున్నావా? తప్పకుండా తీసేస్తాడు. ఈ కష్టం నాకు ప్రభు కష్టతరంగా ఉందనుకుంటున్నావా? తప్పకుండా మన ప్రభువైన యేసు నీతో ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినం ఎంతమంది అయితే వాక్యంలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వ్యాధి కలిగిన వారైతే ముట్టి స్వస్థపరచండి నాయన. వారి కుటుంబం అంతా దీవెనకరంగా పుట్టినరోజు, వివాహ దినం నాయన జరుపుకుంటున్న బిడ్డలు దీవించి ఈరోజు వారు ఎక్కడికి వెళ్ళినా కృపాక్షేమములు వారితో ఉంచి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.